ప్రభునందు ప్రియులరా, లైఫ్ చర్చ్ వైజాగ్ పరిచర్యలో ఈ సంవత్సరాన్ని క్షేమాభివృద్ధి సంవత్సరంగా పరిగణిస్తూ మీ వ్యక్తిగత క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు దినదినము ప్రార్థన చేస్తూ ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు దినదినము నిరీక్షణ కలుగు చేయాలనే ప్రార్థనతో అందిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనాన్ని మీ ముందుంచుతున్నాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. ప్రియులారా, మనం ఎవరం కూడా ఆకలిగా ఉన్న సింహం ముందు నిలవబడిన సంఘటన మన జీవితాల్లో జరిగి ఉండదు. కానీ దానియేలుకు అలాంటి అనుభవం ఎదురైంది. దానియేలు బబులోను సంస్థానంలో చాలామంది అధిపతుల్లో ఒక అధిపతిగా ఉన్నాడు. మిగిలిన అధిపతులు దానియేలును వెనుకకు నెట్టివేయాలనే దురుద్దేశంతో అక్కడ ఒక పన్నాగాన్ని పన్ని రాజు చేత ఒక శాసనం చేయించి, దానియేలు అనుసరించలేని శాసనాన్ని రాజు చేత చేయించి దానియేలును సింహపు గుహలో వేయబడేటట్లుగా చేశారు. తాను సింహాల గుహలో వేయబడతాడు అనే విషయం దానియేలుకు తెలిసినప్పటికీ కూడా దేవునిని సేవించడం మానివేయలేదు, దేవునికి ప్రార్థన చేయడం మానివేయలేదు. అలా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అనే విషయం మీదే దానియేలును సింహాల గుహలో వేశారు. ఆ రాత్రి సింహాలు దానియేలుని తినేసి ఉంటాయి అనే ఉద్దేశంతో రాజు ఆ రాత్రి నిద్ర పట్టక తెల్లవారి ఆ సింహాల గుహ దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, దానియేలు, నీవు సేవించుచున్న జీవము గల ఆ దేవుడు నేను నిజంగా ఆ సింహాల నోటి నుంచి రక్షించాడా అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, గమనించాలి. అప్పుడు దానియేలు జవాబు చెప్పాడు, రాజు చిరంజీవి యొగుగాక అని చెప్పి రాజుకు శుభములు తెలియచేస్తూ, నా దేవుడు నన్ను రక్షించాడు, ఎందుకంటే నా దేవుని దృష్టిలో నేను నిర్దోషినిగా కనబడితేను గనుక దేవుడు తన దూతలను పంపించి సింహాల నోళ్లను మూయించాడు అని దానియేలు జవాబిచ్చాడు. ప్రియులారా, ఈ దినాన్ని ఆయా సమయాల్లో మనం ఉన్న పరిస్థితులు ఇంకెంతమాత్రం కూడా రక్షణ అనేది మనకు కలుగదు అనుకున్న పరిస్థితులు ఏర్పడవచ్చు. ఆ పరిస్థితుల్లో నుంచి ఎవరూ నన్ను విడిపించలేరు అనుకున్న పరిస్థితులు ఏర్పడవచ్చు. కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం, దేవుడు కూడా కాపాడలేడు ఈ పరిస్థితి నుంచి అని. అలాంటి ఆలోచనలు మనకు వస్తాయి. దానియేలుది అలాంటి పరిస్థితే. కానీ దేవుడు తన దూతలను పంపించి ఆ సింహాల నోళ్లను మూయించిన సంగతి అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియులారా, ఈ దినాన్ని మన కష్టం ఏదైనా, మన శ్రమ ఏదైనా, మన కృంగుబాటు ఏదైనా, అలాంటి స్థితిలో మన దేవుడు గొప్ప దేవుడు తప్పక సహాయం పంపిస్తాడు. ఒకవేళ మనకు అనిపించవచ్చు ఈ పరిస్థితిలో ఇక సహాయమే దొరకదు అని, కానీ అలాంటి స్థితిలో కూడా దేవుడు నీకు సహాయం పంపిస్తాడు. దూతలను పంపించి సింహాల నోళ్లను మూయించాడు అన్నాడు. రాజు అంతవరకు తెల్లవారే వరకు ఓపిక పట్టాడు. అసలు రాజే ఆ గుహ దగ్గర ఉంటే ఒకవేళ ఆ దూతలను రాజు చూసి ఉండేవాడేమో. ఎందుకంటే అంతకు పూర్వం ఈ దానియేలు స్నేహితులు ముగ్గురిని అగ్నిలో వేశాడు రాజు. అగ్నిలో వేసి ఆ ముగ్గురు అగ్నిలో వేయబడినప్పుడు ఆ రాజు ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. దృశ్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ ముగ్గురు స్నేహితులతో అగ్నిలో ఉన్నప్పుడు, వారు అగ్నిలో ఉన్నప్పుడు వారితో యేసుక్రీస్తు ప్రభు ఉన్నట్లుగా కూడా రాజు చూశాడు. ఈ దినాన్ని దేవుడు ఏర్పాటు చేసే ఆ కాపుదల, దేవుడు ఏర్పాటు చేసే విడుదల, దేవుడు ఏర్పాటు చేసే రక్షణ మనం ఊహించలేనిదిగా ఉంటుంది. అలాంటి
ఊహించని రీతిలో దేవుడు తప్పక తన సహాయాన్ని పంపిస్తాడు. ఈ దినాన్ని అలాంటి సహాయం పొందిన వారు ఎంతోమంది. అది మనకి సహజ సిద్ధంగా అర్థం కాదు, సహజ సిద్ధంగా జరగదు. అది సహజ సిద్ధంగా సింహాలు నోళ్లు మూసుకుని కూర్చోవడం ఏమిటి? సహజ సిద్ధంగా అగ్నిలో వాళ్ళు కాలకుండా బయటకు రావడం ఏమిటి? గమనించాలి. సహజ సిద్ధంగా అయితే అది జరగదు, సహజ సిద్ధంగా అయితే అది అర్థం కాదు. దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా సౌలు నువ్వు వెళ్ళలేవు, వద్దు అన్నాడు. అక్కడ జాగ్రత్తగా గమనిస్తే సౌలు అనుమతి లేకుండా దావీదు యుద్ధానికి వెళ్ళలేడు. సౌలు అనుమతి కావాలి. సౌలు నీవు బాలుడవు, నీవు యుద్ధ నేర్పరివి కాదు, కనుక నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. లేదు నేను వెళ్తానంటే యుద్ధ వస్త్రాలు ధరించుకోమన్నాడు. యుద్ధ వస్త్రాలు కూడా నేను ధరించలేను అన్నాడు. అలాంటి స్థితిలో సౌలు అనుమతించకూడని స్థితి. కానీ దావీదు స్టేచర్ని బట్టి అయితే, దావీదు శారీరక స్థితి, సహజ సిద్ధమైన స్థితిని బట్టి అయితే సౌలు దావీదును అనుమతించడు. కానీ దావీదు చెప్పిన విశ్వాసపు మాటలు, ఇదిగో నేను గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఎలుగుబంటి వచ్చింది, దాన్ని చీల్చివేశాను. నేను గొర్రెలను కాస్తున్నప్పుడు సింహం వచ్చింది, దాని నోటిని పట్టి చీల్చివేశాను. ఆ ఎలుగుబంటిని చీల్చినప్పుడు, ఆ సింహాన్ని చీల్చినప్పుడు నాకు శక్తినిచ్చిన దేవుడు ఈ గొలియాతును కూడా జయించడానికి శక్తినిస్తాడు అని ఆ విశ్వాసపు మాటలు ఎప్పుడైతే మాట్లాడాడో, ఆ దావీదు విశ్వాసాన్ని బట్టి సౌలు ఆ దావీదు యుద్ధానికి వెళ్ళడానికి అంగీకరించాడు. సౌలు అంగీకరించకపోతే దావీదు యుద్ధానికి వెళ్ళడానికే అవకాశం లేదు. ప్రియులరా, నీ విశ్వాసాన్ని బట్టి నీవు గొప్ప కార్యాలు చేయగలుగుతావు. నీ విశ్వాసాన్ని బట్టి నీ ఆపద నుంచి రక్షణ, నీ విశ్వాసాన్ని బట్టి నీ శ్రమ నుంచి విడుదల, నీ విశ్వాసాన్ని బట్టి దానియేలుకు విశ్వాసం ఉంది. అక్కడికి ఆ సింహాల గుహలో వేయబడినప్పటికీ కూడా దేవుడు నన్ను రక్షిస్తాడు. అగ్నిలో వేయబడినప్పటికీ కూడా మా దేవుడు రక్షించుటకు సమర్థుడు అన్నారు. ఇదిగో ఆ సింహాల నుంచి, ఆ ఎలుగుబంటి నుంచి రక్షించాడు నా దేవుడు. ఇదిగో ఈ గొలియాతు నుంచి కూడా నన్ను రక్షిస్తాడు దేవుడు. ఈ దినాన్ని అలాంటి విశ్వాసం, అంటే సహజంగా జరగని కార్యాలు కూడా దేవుడు నా జీవితంలో చేయగలడు అనే విశ్వాసం నీకుంటే, ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఇతరులు కూడా నిన్ను ఉన్నతంగా స్వీకరించడానికి, ఇతరులు కూడా నిన్ను ఆ రీతిలో అర్థం చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఈ దినాన్ని అలాంటి విశ్వాసాన్ని కనుపరచగలవా? దానియేలు అలాంటి విశ్వాసాన్ని కనుపరిచాడు. ఆ ముగ్గురు స్నేహితులు అలాంటి విశ్వాసాన్ని కనుపరిచారు. దావీదు అలాంటి విశ్వాసాన్ని కనుపరిచాడు. అలాంటి విశ్వాసాన్ని రోజు నువ్వు కనపరచగలిగితే దేవుడు తప్పక వారికిచ్చిన గొప్ప జయాన్ని, వారికిచ్చిన గొప్ప రక్షణను దేవుడు నీకు ఇస్తాడు. అలాంటి జయము పొందగలిగేటట్లుగా అలాంటి అచంచలమైన విశ్వాసం, సహజంగా జరిగేవి జరుగుతాయి, వాటి మీద విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, సహజంగా జరగవు అనుకున్న వాటి మీద కూడా విశ్వాసం ఉంచి అలాంటి కార్యాలు కూడా దేవుడు నా జీవితంలో చేయగలడు అని విశ్వసిస్తే దేవుడు నీ జీవితంలో ఆ కార్యాలు చేస్తాడు. నిన్ను విజయుడిగా ఉంచుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, అనేక మంది ముందు నిన్ను గొప్ప సాక్ష్యంగా నిలవబెడతాడు. అలాగే ఆయన నామం ఆయన మహింపరచుకుంటాడు. ఈ మాటలు నీ కొరకు దేవుడు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మాతో మాట్లాడారు ప్రభువా, మీకు స్తోత్రాలు. నిజంగా ప్రభువా, సహజంగా జరిగిపోయే కార్యాల మీద మాత్రమే మేము విశ్వాసం ఉంచగలుగుతున్నాం, కానీ సహజంగా జరగని కార్యాలు, సింహాల నోళ్ళు ముగించగలిగిన కార్యాలు, అలాగే అగ్నిలో కూడా కాలకుండా బయటకు రాగలిగే కార్యాలు, గొలియాతు వంటి వాణిని కూడా జయించగలిగే కార్యాలు, అలాంటి సహజంగా జరగని కార్యాల గురించి విశ్వాసం ఉంచి వాటిని మేము జరిగించి, అలాంటి కార్యాలు జరిగించి నీ నామం మహింపరచడానికి, అలాగే మా జీవితాల్లో మేము గొప్ప సాక్ష్యంగా ఉండడానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దానియేలు అట్టి సాక్ష్యం ఇచ్చాడు, అలాగే శద్రకు మేషకు అబేద్నెగోలు అట్టి సాక్ష్యం ఇచ్చారు, దావీదు అట్టి సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి సాక్ష్యం మేమివ్వగలిగేటట్లుగా, అలాంటి జయములు మా జీవితాల్లో అనుభవించి నిన్ను మహిమపరిచి అనేక మందికి సాక్ష్యం ఇచ్చి ఆశీర్వదించబడగలిగేటట్లుగాను, మేము ఇతరులకు ఆశీర్వాద కారణంగాను ఉండగలిగినట్లుగా సహాయం చేసి ఆశీర్వదించమని, ఈ మాటలు విన్న వారందరినీ దీవించమని, వారి జీవితాల్లో సమస్యలలోనూ వారి అవసరతల్లోనూ మీ సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.
ఆమెన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.